డాక్టర్ గారు మీరు దయచేసి రిపోర్ట్స్ మార్చేయండి. అలా చేయడం మీరు అనుకున్నంత సులభం కాదు. అది నా వల్ల కాదండి. అరే, ఉమేష్ బాబు గారు ఏమైపోయారు? ఇటువైపే కదా వచ్చారు. డాక్టర్ గారు ప్లీజ్, నేను మీకు దండం పెడతాను. ఈ పని చేయడం చాలా అవసరం. మీకు కావాలంటే నేను మీకు ఇంకా డబ్బిస్తాను. డాక్టర్ గారు మీరు సహాయం చేయకపోతే మా కుటుంబం ముక్కలైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు చేస్తున్న ఈ సాయం నేను ఈ జన్మలో మర్చిపోను. ఒకవేళ ఐషు ఉమేష్ బాబు గారి కూతురై ఉంటుందా? అంటే ఉమేష్ బాబు గారు మా దగ్గర నిజం దాస్తున్నారా? నేను ఎన్నిసార్లు అడిగినా మీ మధ్య సంబంధం ఏంటో చెప్పలేదు. డాక్టర్ గారు దయచేసి ఇంకోసారి ఈ ప్రశ్న అడగండి. మీరు ఈ విషయం చెప్పండి. ప్రస్తుతం తను ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. షీ ఈజ్ క్రిటికల్. తను ఇంకా కోమాలోనే ఉంది. మీ ప్రయత్నం మీరు చేయండి. తన స్పృహలోకి రాగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి ప్లీజ్. తప్పకుండా. నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి. అప్పుడే నిజమేంటో తెలుస్తుంది. నేను బైక్ కీస్ ఎక్కడ పడేసుకున్నాను? ఒకవేళ డాక్టర్ గారి దగ్గరే పడేసుకుని ఉంటాను. ఏమైంది? నా బైక్ కీస్ ఎక్కడో పడిపోయినట్టున్నాయి. ఇక్కడే ఉంటాయి, వెతకండి. అరే ఇక్కడే ఉన్నాయిలేండి. నేను చాలా నమ్మకంగా ఉన్నాను ఆయుష్ ఇంటి బిడ్డ అయ్యే అవకాశం ఉండదు అని. కానీ ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. అబద్ధమేదో నిజమేదో తెలియడం లేదు. మీరు ఈ విషయం చెప్పండి. ప్రస్తుతం తను ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. షీ ఈజ్ క్రిటికల్. తను ఇంకా కోమాలోనే ఉంది. మీ ప్రయత్నం మీరు చేయండి. తన స్పృహలోకి రాగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి ప్లీజ్. ఉమేష్ బాబు గారు ఏ పేషెంట్ గురించి మాట్లాడుతున్నారు? అది నాకెలా తెలుస్తుంది? బావగారు అసలు మా దగ్గర ఏ నిజం దాస్తున్నారు? అమ్మా ఐషు, అమ్మా ఐషు, నేను నిన్ను కోపడ్డాను కదా, నువ్వు నా మీద అలిగావా? సారీ. ఇదిగో చూడు, నీకు 2 చాక్లెట్లు తెచ్చాను. నా కోసం ఎందుకు తెచ్చారు? నేను నిన్ను కోపడ్డాను కదా, అదే నేను తప్పు చేశాను కదా. నువ్వు ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇకపైన నేను నిన్ను ఎప్పుడూ కోపడ్ను. ఈ ఒక్కసారి క్షమించు ప్లీజ్. ఓకే, క్షమించేశాను. అయితే ఇవి తీసుకో. థాంక్యూ. ఈరోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి ఎప్పుడూ నేను నిన్ను కోపడ్ను. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను. మీరు నన్ను కూడా క్షమించండి. ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను.
చిన్న నాన్న. సరే, ఇక నేను వెళ్తాను. నువ్వు డ్రాయింగ్ వేసుకో. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేరుగా వచ్చి నన్ను అడుగు. లవ్లీ, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను ఇలా వెళ్తుండగా మిమ్మల్ని ఐషుతో మాట్లాడడం చూశాను, అందుకే ఆగిపోయాను. అదా, చిన్నపిల్లపై నేను కోపడ్డాను. నాకే చాలా బాధ అనిపించింది. బుజ్జగించడానికి వచ్చాను. ఉమేష్ బాబు గారు, ఉమేష్ బాబు గారు, మీ మనసులో ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నా రహస్యం ఏదైనా ఉందా? నీ ఉద్దేశం ఏంటి? అది నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు నిస్సంకోచంగా నాకు చెప్పండి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే వాటిని ఎవరికీ చెప్పుకోలేము, వాటిని ఎవరూ పరిష్కరించలేరు. మనం అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని ప్రయత్నం చేయకుండా ఉంటేనే మనందరికీ మంచిది. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేను. అసలు ఎప్పుడు ఎక్కడుంటావో నాకేం తెలియట్లేదు. కార్తీక్ ముఖ్యమైన పని పడింది, అందుకే వెళ్ళాను. అలా అయితే చెప్పిళ్ళు ఉండొచ్చు కదా, లేదా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. నేను ఎంత టెన్షన్ పడ్డాను. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది, అందుకే నాకు తెలియలేదు. ఏమైంది లవ్లీ? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఎందుకో తెలియదు కార్తీక్, చాలా కంగారుగా ఉంది. జరగకూడదు జరుగుతుందని నా మనసు కీడు శంకిస్తుంది. ఎప్పుడు నాకు ధైర్యం చెప్పేదానివి, ఈరోజు నువ్వే ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? చూడు లవ్లీ, మన కుటుంబంలో ఇప్పుడు చాలా చిక్కు సమస్యలున్నాయి. కానీ ఇలా భయపడితే ఏం లాభం చెప్పు? టైం వచ్చినప్పుడు అవే అన్నీ సర్దుకుంటాయి. కానీ కార్తీక్, కానీ గిని అది ఇది ఏమీ లేదు. జస్ట్ ట్రస్ట్ మీ, నేనున్నాను కదా, అని నేను చూసుకుంటాను. నాకు తెలుసు నువ్వు పరిస్థితిని సరిదిద్దగలవని. నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీ, నాకు నీలాంటి భర్త దొరికినందుకు. థ్యాంక్ గాడ్, ఇన్నాళ్ళకి నీకు అర్థమైంది దాట్ ఐఎమ్ ద బెస్ట్. వీల్లేదు అత్తయ్య, ఇక నా వల్ల కాదత్తయ్య గారు. నా తల పగిలిపోయేలా ఉంది. నేను రిపోర్ట్స్ వచ్చేలాగానే చనిపోయేలా ఉన్నాను. కమలా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఇలా బాధపడితే ఏం లాభం ఉండదు. నువ్వే ధైర్యం తెచ్చుకొని ఈ సమస్యను ఎదుర్కోవాలి. అత్తయ్య, ఒకవేళ ఐషు 5 అన్నదమ్ముల్లో ఒకరికి కూతురని తెలిస్తే? లేదు గౌరీ, అలా జరగనే జరగదు. నాకు నా 5 పిల్లలపై పూర్తి నమ్మకం ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మీరు ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత మనకి వాళ్ళ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
మా కోడలు చెప్పింది అక్షరాల నిజం. మంచి ఆలోచిస్తే మంచే జరుగుతుంది. అరే, ఈ అనవసరపు మాటల గురించి వదిలేయండి. రేపటి గురించి ఏర్పాట్లు ప్రారంభించారా లేదో ఆ విషయాన్ని చెప్పండి. అరే, అలా చూస్తారేంటి? రేపు కృష్ణాష్టమి. మన ఇంట్లోకి చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు కదా, అతనికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఆ చేస్తాం అత్తయ్య. మేం సామాన్లన్నీ ఎప్పుడూ తెచ్చిపెట్టాం. వంట అయిపోయాక ఆ తర్వాత వీళ్ళందరూ లడ్డూలు బూందీ తయారు చేస్తారు. శభాష్! మనకున్న సమస్యలన్నీ మర్చిపోయి ఆ బాలగోపాలుడి సేవలో ఎలా పాల్గొంటామో అలాగే తను ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా మన జీవితంలోని సమస్యలన్నిటినీ సరిచేసేస్తాడు. ఎంతైనా అల్లరివాడు కదా. ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టడం మంచిది కాదు. అత్తయ్య గారికి చెప్పేయడమే మంచిది. కానీ ఇప్పుడు కాదు. ఈరోజు కృష్ణాష్టమి పండుగ. పండుగ రోజు అత్తయ్య గారిని బాధ పెట్టడం ఎందుకో. ఆయన రిపోర్ట్స్ రావడానికి ముందు నేను తొందరపడ్డం అనవసరం. అరేవా, వంటల వాసన చూస్తేనే నా కడుపు నిండిపోతుందనుకో. చిన్ని కృష్ణుడు ఈ ప్రసాదాలు చూస్తేనే చాలా ఆనందపడతాడు. ఏంటి బామ్మగారు, మీరు ఈ బాలగోపాలుడు మురళి పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఇది నీకు చూపిద్దామనే వచ్చాను. ఇది నీకు మొదటి కృష్ణాష్టమి కదా. మా కుటుంబంలో కృష్ణాష్టమి ఎంత బ్రహ్మాండంగా జరుపుకుంటామో అది నీకు అర్థమయ్యేలా చెప్పడానికే తీసుకొచ్చాను. అవునా? ఎలా చేసుకుంటారో చెప్పండి. రేపు మా కౌసల్య యశోదలా తయారవుతుంది. ఈ చిట్టి మురళిని దాచిపెడుతుంది. అవునా? మరి కృష్ణుడి వేషం ఎవరేస్తారు? ఎవరైతే ఈ మురళిని వెతికి తీసుకొస్తారో తనే కృష్ణుడవుతారు. అలాగా? ఇది నీ మొదటి కృష్ణాష్టమి కదా, అందుకే ఈ మురళిని నువ్వే దాచిపెట్టు. చిన్న మురళి ఎంత అందంగా ఉందో. నేను మురళిని దాచిపెట్టేశాను. చిన్నమ్మా, నాకు చెప్పండి, మీరు మురళిని ఎక్కడ దాచిపెట్టారు? నీకు చెప్పదు లక్కీ అన్నయ్య, మా అమ్మ నాకే చెప్తుంది. మీరు నాకు అమ్మ కదా, మీకు కృష్ణుణ్ణి నేనే కదా. మీరు త్వరగా చెప్పండి, ఆ మురళి ఎక్కడ దాచిపెట్టారో. అదేం కుదరదు. ఈ రోజు మా చిట్టి కన్నయ్య తనే కష్టపడి వెతుక్కోవాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళి వెతుక్కో. పదండి, చిన్నమ్మ చెప్పేలా లేదు, మనమే వెళ్ళి మురళి వెతుక్కుందాం. కానీ మురళిని ఎవరు దాచిపెట్టారు? మా అమ్మగారు. మురళి ఎవరికి దొరికితే వాళ్ళే ఈ రోజు పూజలో కృష్ణుడిగా కూర్చుంటారు. అలా అయితే నేను వెతుకుతాను. నేను కూడా కృష్ణుడి వేషం వేసుకుంటాను. పదండి, వెతుకుదాం. గౌరక్కయ్య, ఆ మురళి ఎవరికైనా దొరుకుతుందేమో గాని ఆ పిల్లకు మాత్రం దొరకదంతే. నిజంగా నేను దాన్ని ఎక్కడ దాచిపెట్టానంటే ఆ పిల్ల అక్కడికి వెళ్ళని కూడా వెళ్ళలేదు. కావాలంటే చూసుకోండి. నేను కూడా చూస్తాను ఆ మురళి తనకెందుకు దొరకదు అనేది. Square, A plus B whole square. Tom and Jerry wore a key, 8 or 9, I don't care. Attack, attack, yell
కుక్క పిల్లి మీదకే పువ్వు ముళ్ళు మీదకే ఉప్పు నిప్పు మీదకే A square B square A plus B whole square. ఆ చుప్పనాతి మొహంది మురళిని ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో. తను హర్యానా నుంచి వస్తే వచ్చుండొచ్చు, కానీ నేను ముంబై నుంచి వచ్చాను. నేను ఎంతో మంది దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాను. ఈ మురళిని వెతికి పట్టుకోలేనా? ఇక్కడ కూడా లేదే. నేను నా మనవరాలి కోసం ఆ మురళి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఎలాగైనా వెతుకుతాను. ఏంటి పానకంలో పుడకలా ఈ ముసలిదొచ్చిందేంటి? ఎలా గుడ్లు మెటకరించుకుని చూస్తుందో చూడు. మంచి నీళ్ళు. లేదు. కిట్టు చిన్న దగ్గరే ఉంటుంది. ఏంటి మీరు చేసే పని? ఆగండి ఆగండి. ఐషు ఇలా రా. లడ్డు నాన్న ప్లీజ్ నన్ను గుర్రం ఎక్కించుకోండి. ఈ టైంలో నువ్వు నాతో గుర్రం ఆట ఆడతావా? అమ్మమ్మ గారికి నడుం నొప్పిగా ఉందంట, ప్లీజ్ మీరు కూర్చోండి. బాబు కిట్టు, కొంచెం ఆడించొచ్చు కదా. చిన్నపిల్ల ఏదో ముచ్చట పడుతోంది. నేను ఈ వయసులో గుర్రం ఎక్కించుకోవాలంటే ఎలా చెప్పు? నా నడుం చాలా నొప్పిగా ఉంది. బామ్మగారు నడుం నొప్పిగా ఉందంటున్నారు. పెద్దావిడ వయసు అయిపోతే నడుం నొప్పి వస్తుంది కదా. అది కాకుండా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కాదనకూడదు కదా. పోనీలే, నేను నిన్ను ఆడిస్తాను, సరేనా? రా ఐషు, గుర్రం ఎక్కుదు గాని. ఓయ్, చిన్న పిల్లవాడమని వదిలేస్తే నీ తండ్రినే కొడతావా? చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం. ఇదేమిటి? దొరికింది. అరే, నీకు దొరికిందా? మురళి ఐషుకి దొరికింది. మురళి నాకే దొరికింది. నేనే కృష్ణుని. లేదు, నేను ఒప్పుకోను. తను పరాయి అమ్మాయి. అలాంటప్పుడు పరాయి వాళ్ళు కృష్ణుడు అవడానికి నేను ఒప్పుకోను. ఎవరైనా మన ఇంటి పిల్లలే కృష్ణుడు అవ్వాలి. అవును, అత్తయ్య గారు చెప్పేది నిజం. ఈ సంబరంలో కేవలం మన పిల్లలే పాల్గొనాలి. అది కాదత్తయ్య, ఐషు కృష్ణుడైతే తప్పే ఉంది. ఎందుకంటే ఐషుకి కేవలం మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చామంతే. ఇంటికి సంబంధించి తను పరాయి పిల్ల.